చేసుకున్న పిల్లరా అందరికీ ప్రభునామమున పిల్లరా కూడున్న దేవుని ప్రజలందరికీ అంత మాత్రమే కాకుండా ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. పిల్లరా మరి సమయంలో అందరూ కూడా తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ప్రార్థన ద్వారా ఈ కూడికను మనము ప్రారంభించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుర ప్రేమల తండ్రి మహోన్నతుర జీవాధిపతి ఘనమైన దేవ మీ ఘనమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రము నాయన. అల్పులము దీర్లము బలహీనమైన మమ్మల్ని మీరెంతగా ప్రేమించి ఆదరించి కాచి సజీవులుగా ఉంచేది మీకు వందనాలు అయ్యా. గడిచిన కాలమంతా మీ ఉన్నతున్న కృపలో మమ్మల్ని బలపరిచినందుకే మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సమయంలో మీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరిచి మీ సరి నడిపించేందుకు మీకే స్తోత్రం నాయన. అయ్యా మీకే వందనాలు. ఇదిగో నాయన మేము కొద్దిమందిగా ఉంటుండగా మీ ప్రశస్తమైన సన్నిధిని సహవాసంలో మీరు మాకు తోడుకోవచ్చు. మీరు వ్యక్తిగతంగా మా వద్ద ఉండండి. మీ ఆత్మ సన్నిధి మాకు తోడుకోవచ్చు. మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి ప్రభు. మీ సన్నిధిని మేమందరం నాయన ఆత్మ పూర్ణమై ప్రభు ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి స్తుతించడానికి గణపరచడానికి ప్రభు మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి. ప్రార్థనలో పాటల్లో స్తుతుల్లో ఆరాధనలో తోడుకుండండి. మీకు మహిమగా జరిగించండి. మీ వాక్యం మాతో మాట్లాడండి ప్రభు. మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి ప్రభు. మీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి తండ్రి. మీరు మాతో మాట్లాడుతుండగా నాయన మా హృదయ తలపులన్నీ మీ వైపు పెట్టుకొని శ్రద్ధ మీ మాట ఆలకించడానికి సాయం చేయండి. కృప చూపండి, ఆదరించండి, బలపరచండి ప్రభు అని పొందుదాం. సర్వశక్తి మంత్ర సర్వోన్నతుల సర్వాధికారి ఆదరణకర్తానికి స్తోత్రాలు ప్రభు. నైనా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో మిసలుకున్న వీళ్ళందరిని బట్టి అదేవిధంగా నాయన వాక్యం ఆన్లైన్ ద్వారా వాక్యం ఉంటే వీళ్ళందరిని బట్టి మీకే స్తుతులు చెల్లిస్తుంది. మమ్మల్ని అందరూ కూడా మీ కృపలో బలపరిచి మీ ఆత్మను తోడుగా వచ్చి సమస్త గణత మా ఇంటి మా ప్రభావం మీరు పొందగలరు. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన నామమున వినముగా విజ్ఞాపన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Yeah.
మరి ఇప్పుడు కూడా మనందరం గోకరించి మన కళ్ళు మూసుకొని మన రెండు చేతులు దేవుళ్ళు పెట్టి మరి ఆయన చేసిన ప్రతి ఒక్క మేలు బట్టి ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి మరి ఏమి చెడును తెచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మన పూర్ణాత్మక పూర్ణ శక్తితో పూర్ణ బలంతో ప్రభువాన్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాం. ప్రతి ఒక్కరి మన చోటనే మరి దేవుణ్ణి స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ప్రతి ఒక్కరైనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి 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 స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా ఆశ్చర్యకరుడా ఈశ్వరుడా ఘనమైన దేవా మీ ఘననామానికి శ్రేష్ఠ నామములకు స్తోత్రం 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 సజీవుడా నీ స్తోత్రం మృత్యుంజయుడా నీ స్తోత్రం 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 అబ్రహాము యాకోబుల దేవా మా దేవా నీ స్తోత్రం 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 అయ్యా పరిశుద్ధుడు పరిశుద్ధుడు కోట్లాదిమంతతో క్షణమాత్రము నడవచ్చున్న మరాక్షణ స్తోత్రం మరక్షకుడా స్తోత్రం నోయమోచకుడా స్తోత్రం 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 అల్పియమైన దేవా స్తోత్రం ఆది అంతమైన యేసయ్యా స్తోత్రం 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 తండ్రి
స్తుతి 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 స్తుతులకు పాత్రుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మరొక పాట పాడుకుందాం. ప్రతి ఒక్కరు మన హృదయంతో నమ్మకం వచ్చి పాట పాడుకుందాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నీవేను దినుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిరా, నీ దర్శించక సాగిరా, నీవేను దినుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీ దర్శించక సాగెదా, నీవేను దినుగా నిన్నే సేవింతును, నిన్నే సేవింతును యేసు, నిన్నే సేవింతును, నీవేను దినుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీ దర్శించక సాగెదా, నీవేను దినుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీ దర్శించక సాగెదా, నీవేను దినుగా నీవేను దినుగా. ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మమ్మల్ని క్రియా ప్రేమించిన మా యేసయ్య శ్రమాన్ని ఘనమైన దేవా మీకు నామానికి పరిశుద్ధ నామానికి మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయా స్తోత్రం పునరుద్ధాన వరకు నుండి పునరుద్ధాన వరకు తండ్రి అయ్యా మమ్మల్ని తండ్రి సింహాసనం తండ్రి ప్రత్యేకంగా నాయన స్తోత్రం తండ్రి అయ్యా యూట్యూబ్ లో ఎవరైతే చూస్తున్నారు కుటుంబాలను బట్టి బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు మమ్మల్ని అందరినీ అయ్యా స్తోత్రం తండ్రి గత సంవత్సరం అంతా కూడా నీ కృపగల దైవ అవసరానికి ఎంతగానో మార్చాలేవో అని స్తోత్రం అయ్యా మరొక సంవత్సరాన్ని నాయన మా తలానికి వినిపించినందుకు నీ స్తోత్రం తండ్రి అయ్యా నీ సన్నిధిని సహవాసాన్ని రీతిగా నేను స్తుతించుటకు తండ్రి మాకు ఇచ్చే మంచి సమయాన్ని బట్టి నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను రాజా. ఇంతవరకు పాటల్లో పంచుకున్నారు కనపరుచుకున్నారు మా స్థుతులపై రాసులైనందుకు నీ స్తోత్రం తండ్రి ఓ నీ ఆత్మతో మా అందరిని అభిషేకించినందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను రాజా. అయ్యా ఈ విధంగా నాయన వాక్యంలోకి వచ్చిన నాయన మీ దైవదాసుని ప్రభు మీరంతా ఆత్మతో అభిషేకించండి నాయన ఆ బిడ్డ నోటి పూరుగా వాడుకోండి రాజా స్తోత్రం తండ్రి అయ్యా ఏ బిడ్డ ఏ ఆశ కలిగి అక్కడికి కలిగి తండ్రి ఏ వేదన రోదన కలిగి ప్రభు నీ సన్నిధిలో కూర్చొని ఉన్నారో తండ్రి అయ్యా నీ వైపు చూస్తున్నారో ప్రభు అయ్యా మేమైతే పైన ముఖం చూసే వారిగా ఉంటారు మీరు హృదయంత్రంగా పరిశోధించగల
ఇంకా నువ్వు ప్రభువాని స్తోత్రం ఎంతవరకు నేను తోడుకున్నాను, ఇక ముందు కూడా సమస్తంలో తోడుకున్నాను. అదేవిధంగా నాయన మా దేశాలు, రాష్ట్రాలు, జిల్లాల నామాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పలేదు నామాన్ని బట్టి నాయన తోడుకున్నాం. ఈ ప్రాంగణం చుట్టూ మీరు రక్షణ అయ్యా మాకు ఇచ్చిన నాయన నాయకులందరిని బట్టి కూడా నీ స్తోత్రుతారు. వాళ్ళు కూడా దీవించిన ఆశ్రయించండి ప్రభావాన్ని స్తోత్రుతారు. ఇంకా నాయనానికి వందనాలు ప్రభు. యేసుక్రీస్తు మందిర పచ్చని సాకులు కూడా బలపరుచుతారు అయ్యా. ఈ ప్రాంగణం అంతటి మీ ఆదించుకోండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ నీకే మహిమ. పరిశుద్ధుడా, పరమదాసుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నట్లేరా. అందరూ కూడా సంతోషంగా ఉన్నారని ప్రభు కృపలో, ప్రభు ప్రేమలో, ప్రభు యొక్క వాత్సల్యతను బట్టి నమ్ముతూ ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. మరి ఇంతవరకు ప్రభు సన్నిధిలో మనం పాడాము, స్తుతించాము, ఘనపరిచాము, మయపరిచాము. మరి కొద్ది సమయము వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి గత దినమున కీర్తన భాగం నుండి మన వాక్యాన్ని ధ్యానించుకున్నట్లేరా. మరి కంటిన్యూగా వాక్యాన్ని మనం సమయంలో పూర్తి చేసుకుందాం. దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము నిత్యము ప్రభు యొక్క మాటలు, ప్రభు యొక్క వాక్యమును ఆధారము చేసుకొని, వాక్యానికి లోబడి, వాక్యాన్ని గమనిస్తూ, వాక్యాన్ని అనుసరించి మనం జీవిస్తే సర్వాధికారి అయిన ప్రభు, సర్వశక్తిమంతుడైన దేవుడు తన జీవార్థమైన కృపలో మనలను బలపరచడమే కాకుండా ఆయన సత్యవాక్యమందు, జీవవాక్యమందు మనలను స్థిరపరిచి, మనలను బలపరిచి ఆయనకు మహిమకరంగా తన కృపలో ఆయన మనలను బలపరిచి నడిపించే దేవుడు అయినాడు. అటు ఉన్నతమైన దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎన్నడూ కూడా నిర్లక్ష్యంగా ఉండక భయముతో, భక్తితో, వినయముతో, విధేయతతో మనం జీవించినప్పుడు ఇంకా కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు తోడుగా ఉండి ఆయన ఉన్నతమైన మహిమ కలిగిన కృపలో మనల్ని బలపరచడమే కాకుండా ఆయన యొక్క దక్షిణ హస్తము కింద మనం భద్రపరిచి మన ముందుకు నడిపించే దేవుడైనాడు. కాబట్టి నిత్యము కూడా వాక్యములో మనల్ని మనము బలపరుచుకుంటూ, మనల్ని మన కుటుంబాలు కట్టుకుంటూ, వాక్యాన్ని ఆధారము చేసుకొని వాక్యానికి విధులపై జీవించాలని ప్రభు కృపను బట్టి, ప్రభు యొక్క ప్రేమను బట్టి, ప్రభు యొక్క వాస్తవతను బట్టి మరొకసారి దేవుని ప్రజలందరికీ మనం చేస్తున్నట్టుగా. కాబట్టి మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి, గత దినాన గత వారంలో కీర్తన గ్రంథము నుండి 139 కీర్తన మొదలు వచ్చినాన్ని బట్టి మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. దావీదు దేవుని సన్నిధిలో తన్ను తాను పరీక్షించుకుంటూ, పరిశోధించుకుంటూ, పరిశీలన చేసుకుంటూ తన యొక్క హృదయ వైఖరిని ప్రభు సన్నిధిలో వెల్లడి చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనల్ని మనం బలపరుచుకున్నప్పుడు, మనల్ని మనం శోధించుకున్నప్పుడు, మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఈ లోక మాలిన్యం ఏది కూడా మనకు అంటకుండా మన విశ్వాసాన్ని, మన భక్తిని, మన యొక్క నిరీక్షణ జీవితాన్ని మనం కాపాడుకున్నప్పుడు ఇక్కడ కూడా ప్రభువారు మన బలపరిచేవారు. ఎప్పుడు మనం ఆ విధంగా మన భక్తిని మనం కాపాడుకుంటామో, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటామో అప్పుడు చూడండి, ఆయన భూమి ఆకాశం సృజించిన దేవుడు,
మనల్ని కూడా సృజించాడని, మనల్ని గురించి ఆయన సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నాడని, ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉన్నాడని, మనకు ఎదురయ్యే అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన ఆలోచనలు మన వైపు గురిపెట్టి ఉన్నాడని వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాం. అదేవిధంగా చూడండి, మరొక మాట జ్ఞాపకం చేస్తున్నారు పిల్లరా. చూడండి 17వ కీర్తన 3వ వచనంలో కూడా కీర్తనకారుడు దేవుని సన్నిధిలో తన్ను తాను పరీక్షించుకుంటున్నాడు. ఆయన అంటాడు కదా 3వ వచనంలో 17వ కీర్తన 3వ వచనం అంటాడు కదా, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించిదివి, నన్ను శోధించిదివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపనని చెప్పి కీర్తనకారుడు తన్ను తాను పరీక్షించుకుంటూ ఉన్నాడు. కాబట్టి చూడండి, దావీదు దేవుని యొక్క సన్నిధిలో తన్ను తాను నిర్దోషిని అని ప్రకటించుకుంటూ ఉన్నాడు. దోషం లేదని కాదు, కానీ దోషం ఉంది. కానీ దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు, దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రభు యొక్క పాదములు పట్టుకొని కన్నీటితో, వేదనతో, రోదనతో ప్రభు పాదములు తన కన్నీటితో కడిగి ప్రభు అని దర్శించి బలపరిచేంత వరకు ప్రభు పాదములు పట్టుకొని బ్రతిమలాడుకున్నాడు. కాబట్టి దావీదు కనికరించబడ్డాడు, కృపచేత ఆదరించబడ్డాడు, బలపరచబడ్డాడు. ఎప్పుడైతే చూడండి ప్రభువారు సర్వాధికారైన దేవుడు ఆయన హెచ్చరించాడో, ఎప్పుడైతే తన సేవకుడైన నాతాను ద్వారా, ప్రవక్త అయిన నాతాను ద్వారా ఆయన హెచ్చరించాడో, వెంటనే చూడండి తన్ను తాను భ్రమపరచుకోకుండా అంతవరకు తన్ను తాను భ్రమపరుచుకున్నాడు, అంతవరకు తను ఎవరు గమనించలేదుకున్నాడు, అంతవరకు తన చేసిన ఆ యొక్క ఘోరమైన కార్యము తనకు తప్పితే ఇంకెవరికి తెలియదనుకున్నాడు. కానీ ఎప్పుడైతే సర్వ సృష్టికర్తన దేవుడు మనం ముందుగా ధ్యానించుకున్నాం, ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉండేవాడు, మనం విడిచేవాడు కాదు ఆయన. కాబట్టి మన సమస్త ప్రవర్తన ఆయనకు తెలుసు. మనం ఏ సమయం ఎలా ఉంటాం, ఏ సమయం ఎలా మాట్లాడతాం, ఏ సమయం ఎలా ప్రవర్తిస్తాం, ఏ సమయంలో మన మాట విధానం ఏ విధంగా ఉంటుంది, ఆయనకు మన సమస్త ప్రవర్తన గురించి ఒక చక్కటి అవగాహన ఆయనకు ఉంటుంది. కాబట్టి దావీదు ఎప్పుడైతే తను నేను భ్రమపరుచున్నాను, నన్ను ఎవరు చూడకపోయినా నాకు ఈ స్థితిని ఇచ్చిన దేవుడు, నాకు ఈ స్థాయి ఇచ్చిన దేవుడు, ఇదిగో ఇన్ని అపాయాలను తప్పించిన దేవుడు, ఇంత ఘనతనిచ్చిన దేవుడు నా ప్రతి కదలిక చూస్తాడని హెచ్చరించబడిన వాడే వెంటనే సింహాసనం దిగాడు, వస్త్రాలు చెప్పుకున్నాడు, గోనెపట్టు కట్టుకున్నాడు, బుగ్గి చల్లుకొని ఏడవడము ప్రారంభించాడు. కాబట్టి చూడండి, ఈ విషయంలో కూడా మరి 51వ కీర్తన చూస్తే ఆయన వేదన భరితమైన ప్రార్థన మనం అక్కడ చూస్తాం. యూదులకు ఒక మంచి అలవాటు ఉండేదండి. ఒక సేవకుడు అంటాడు, ఎక్కడైనా హృదయం పూర్తిగా ఏడ్చే స్థలం ఉందంటే అది దేవుని యొక్క పాదముల చెంత, దేవుని యొక్క సన్నిధులు మాత్రమే. మన హృదయపూర్తిగా కన్నీరు కావచ్చు, మన హృదయపూర్తిగా వేదన పడవచ్చు, మన హృదయపూర్తిగా మన ఆశ తీరా ప్రభు పాదముల చెంత మన కన్నీరు కారడానికి అవకాశం ఉంది. అభ్యంతరం చెప్పేవారు ఎవరు లేరు. ఎందుకంటే దేవుని కృప మనకు కావాలంటే, దేవుని యొక్క సహాయం మనకు కావాలంటే, దేవుని యొక్క సంరక్షణ మనకు కావాలంటే, దేవుని స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం ప్రభు యొక్క సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు. ఆయన అంటున్నాడు కదా, చూడండి రాత్రి వేళ నన్ను పరిశీలించావు నాయన, అయ్యా రాత్రి వేళ అయ్యా నన్ను పరీక్షించావు ప్రభువా, నా హృదయమును పరిశీలించావు, నన్ను శోధించితివి, నీకు ఏ దురాలోచన కారణం లేదు. అంత మాత్రమే కాకుండా మరొక మాట ఇక్కడ చూడండి, నా నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఎన్నిసార్లు మనం అతిక్రమించుండొచ్చు? మన నోటి మాట చేత, మన హృదయ ఆలోచన చేత ఎన్నిసార్లు ప్రభు గాయాన్ని రేపుండొచ్చు? ఎన్నిసార్లు మన దేవుని యొక్క నామాన్ని అవమానకరంగా దేవుని యొక్క సభ్యులు దేవుని యొక్క నామానికి అవమానకరంగా మనం జీవించుండొచ్చు. కానీ దావీదు అంటున్నాడు కదా,
అయ్యా నా నోటి మాట చేతకు నేను నీ సన్నిధిలో అయ్యా నేను అతిక్రమము చేయలేదు ప్రభువా, కాబట్టి నేను నిర్దోషిని ఆయన. కాబట్టి నేను చూడండి కాబట్టి అది మాత్రమే కాకుండా 18వ కీర్తన అంటాడు కదా 23వ వచనంలో, చూడండి 18వ కీర్తన 23వ వచనం అంటాడు కదా, దోష క్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడైతే చెప్పి దావీదు రాజు మాట్లాడుతున్నాడు. దోష క్రియలను చేయలేదు, చెడు పనులు చేయలేదు, అపహాస్యపకాల పనులను చేయలేదు, ఇతరులు బాధ పెట్టే విధంగా, ఇతరులను నష్టపరిచే విధంగా, ఇతరులను దోషించే విధంగా, ఇతరులు హేళన చేసే విధంగా, ఇతరులకు నష్టం కలిగించే విధంగా, ఇతరులు అవమానపరిచే విధంగా నేను అన్నది కూడా ప్రవర్తించలేదు. ఆ క్రియలు చేయడానికి కూడా నేను ఇష్టపడలేదు, చేయడంలో కూర్చుని అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని. నా హృదయములో ఆయనను పరీక్షించినప్పుడు, లేక ఆయన సంఘంలో నిలబడినప్పుడు, లేక వాక్యమని అద్దం ముందు నేను నిలబడినప్పుడు నా హృదయాంతరంగాల్లో ఏ కపటం అనేది కానీ, ఏ కల్ముషం అనేది కానీ, ఏ దోషం అనేది కానీ, ఏ విధమైన మోసం అనేది కానీ ఎంత మాత్రము కూడా కనిపించదని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడు లేదా. కాబట్టి అంత మాత్రమే కాకుండా మరి భాషలన్నీ కూడా మనము గత వారంలో మనం ధ్యానించుకున్నాం. కాబట్టి చూడండి లేదా, ఇక్కడ స్వనీతి కనబడుతున్నాము ఏమీ లేదు. మన స్వనీతి ద్వారా మనం ఎంత మాత్రము కూడా లేదా చూడండి నీతిమంతులుగా తీర్చబడము. అబద్ధాలు చెప్పి మనము, దొంగతనం చేసి మనము, దోషము చేసి మనము, మోసము చేసి మనము, లేదా దూషించే మనము, హేళన చేసి మనము, ఇన్ని అపహాస్యమైన కార్యాలు, ఇన్ని దేవునికి వ్యతిరేకమైన క్రియలు మనలో ఉన్నప్పటికీ మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం, మనల్ని మనం భ్రమపరుచుకుంటున్నాం. దేవుడు అనేక సార్లు మనల్ని హెచ్చరించినప్పటికీ, ప్రభు వారు అనేక మార్లు మనల్ని దర్శించినప్పటికీ, ప్రభు అనేక మార్లు మన హృదయం తట్టినప్పటికీ లేదా దావీదు వలె దేవుడితో నిలబడి అయ్యా నేను యథార్థవంతులని ధైర్యంగా మనం చెప్పలేకపోతున్నాం. కాబట్టి చూడండి, కాబట్టి ఇక్కడ తన స్వనీతిని కనబడుతుంది. దేవుడిచ్చిన నీతిని ఆయన విశ్వాసము ద్వారా దేవుడి సంపాదించుకున్న ఆ భక్తి జీవితాన్ని బట్టి, యథార్థ జీవితాన్ని బట్టి, పట్టుదల జీవితాన్ని బట్టి, ఆసక్తిమైన జీవితాన్ని బట్టి, దేవుడి సంపాదించుకున్న విశ్వాసము ద్వారా సంపాదించుకున్న నీతిని బట్టి ఆయన ధైర్యముగా మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా తన యథార్థతను దావీదు గుర్తిస్తున్నాడు. అంతే, దావీదు తన యథార్థతను దేవుడి సన్నిధిలో గుర్తిస్తున్నాడు. అది మాత్రమే కాకుండా ఒక మాట చదువుతున్నాం చూడండి, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం రాయబడిన మాట ఒకసారి చూసినట్లయితే మనం చదువుతున్నాం చూడండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకున్న ఒక మాట చదువుతున్నాం చూడండి. యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది, నీవు శోధించున్నావు. వదకు ఏర్పడిన గొర్రెల వలె వారిని హతము చేయము, వద దినమున వారిని ప్రతిష్ఠించమని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ వాక్యములో మొదటి భాగం తను చూసినట్లయితే దేవుని సముఖములో ఇర్మియా తను పరీక్షించుకుంటూ ఉన్నాడు. తాను కపటిని కాను, కపటత్వం నాలో ఎంత మాత్రం లేదు. కపటత్వం అంటే హృదయంలో ఒకటి ఉంటుంది, పెదవుల మీద మరొకటి ఉంటుంది. హృదయంలో ద్వేషం ఉంటుంది, హృదయంలో దోషం ఉంటుంది, హృదయంలో వంచన ఉంటుంది, హృదయంలో వేషధారణ ఉంటుంది, హృదయంలో నష్టం చేరుతుంది, హృదయంలో దుర్మార్గత ఉంటుంది. పైకి మాత్రము ఎంతో ప్రేమను కనపరుస్తాం. పైకి మాత్రము మన మాట ఎంత మృదువుగా ఉంటుందంటే తేనె కంటే ఇంకా మృదువుగా, నూనె కంటే ఇంకా మృదువుగా మన మాటలు కనపరుస్తాయి. ఎంతో ప్రేమను కనపరుస్తాం, ఎంతో వాత్సల్యతను చూపిస్తాం, ఎంతో కనికరణ చూపిస్తాం, ఎంతో ధైర్యం కనపరుస్తాం. కానీ మన అంతరంగంలో ద్వేషము, వంచన, కపటము, అన్యాయము, అక్రమము, అహోయన, ఇంకా చెప్పడానికి అనేక వల్ల ఉంటున్నవి. కానీ ఇర్మియా అంటున్నాడు, అయ్యా
నేను కప్పటని కాదని నీకు తెలుసు ప్రభువా. ఎందుకంటే ఆయన మొదటి భాగంలో అంటున్నాడు కదా, ఈ వచనంలో పిల్లలు చూడండి, ఈ వచనంలో మొదటి భాగంలో అంటున్నాడు కదా ఆయన, అయ్యా యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. నన్ను ఎరిగి ఉన్నావు నాయన. నేను కూర్చోవడము, నేను లేచడము, నేను నడవడము, నేను మాట్లాడము, నేను ఆలోచన చేయడము, నేను ప్రార్థన చేయడము, నేను ప్రజల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, నీ సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, నీతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉన్నాను, ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉన్నాను, నువ్వు చెప్పిన పని చేస్తున్నప్పుడు ఎలా ఉన్నాను, ప్రజల మధ్య ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, నా సమస్త ప్రవర్తన నువ్వు చూస్తున్నావు ప్రభువా. నా సమస్త ప్రవర్తన నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూస్తున్నావు, నా ప్రతి కదలిక. ఈరోజు చాలా మంది అనుకుంటారు, నన్ను ఎవరు చూస్తలేరు, దావీదులే నన్ను ఎవరు చూస్తలేరండి, నా తల్లిదండ్రులు చూస్తలేరు, నా అన్నదమ్ములు చూస్తలేరు, నా బంధువులు చూస్తలేరు, నా స్నేహితులు చూస్తలేరు, నా రక్త సంబంధికులు చూస్తలేరు, నా సంఘస్థులు చూస్తలేరు, మా ఆత్మ కాపరి కూడా మమ్మల్ని చూస్తలేరు. కానీ ఎవరు చూసినా చూడకపోయినా సర్వాధికారిని దేవుడు, సర్వోన్నతుడు దేవుడు, సర్వ సృష్టిని తన నోటి మాటలను స్తుతించిన దేవుడు, ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉండేవాడు. ఆయన అన్నాడు లేదా, నిన్ను విడువను, ఎన్నడూ నేను ఎడబాయని వాగ్దానం ఇచ్చిన దేవుడు. అంత మాత్రమే కాకుండా పరమునకు ఆరోహణమవుతున్నప్పుడు ప్రభు పలికిన మాట, ఇదిగో ఎల్లప్పుడూ కూడా యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. దాని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండేవాడు. మనల్ని మనం భ్రమపరచుకోవడం కాదు, మనల్ని మనము మోసపరుచుకోవడం కాదు, మనలో వంచన ఉంచుకొని, మనలో దుర్మార్గత ఉంచుకొని, మనలో కపటము పెట్టుకొని, మనలో మోసం పెట్టుకొని పైకి ఎంతో ప్రేమను కనపరచడం కాదు. ఆయన మనం చూస్తున్నాడు, మన ప్రతి కదలిక, మన హృదయ వైఖరి, మన ఆలోచన విధానము ఆయన చూస్తున్నవాడు. అంత మాత్రమే కాకుండా చూడ మనకు మాట్లాడుతున్నారా, నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు అంటే పరీక్షిస్తున్నావు ప్రభు. ఆయన మన హృదయ అంతరంగా వాక్యం ఎలాంటిదంటే మన శరీరంలో ఉన్నాం, మన శరీరంలో ఉన్న కండరం వెనుకనున్న నరమును, నరము లోపల ఉన్న నరము వెనుక ఉన్న ఎముక లోపల ఉన్న మూలుగును సైతము విభాగించగలిగిన, శోధించగలిగిన బలమైన ఉన్నంచుల కట్కం కంటే ఇంకా బలమైన వాక్యము అనగా ప్రభువా మనతో ఉంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన మనం శోధిస్తున్నాడు. శోధన ఎదురైనప్పుడు శోధన జయించిన వాడు ధన్యుడని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. శోధన ఎదురైనప్పుడు శోధనలు పడిపోవడం కాదు. కాబట్టి మనం ఒక్కడ చూడండి, ఆయన మనం శోధిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పరీక్షగా మనం నిలబడాలి. దావీదు వలె నేను యథార్థవంతున్నా, ఆయన ఇదిగో ఈ శోధనను ఎంత మాత్రం ప్రభావితం చేయలేదు, నాలో ఏ కపటము లేదు, నాలో ఏ వంచన లేదు, నాలో ఏ మోసం లేదు, నాలో ఏ దుర్మార్గత లేదు అని ప్రభుత్వంలో మనం ధైర్యంగా మనం హృదయం మీద చేపెట్టుకొని నిలబడగలిగిన స్థాయిలోనికి మనం రావాలంటే ఇదిగో ఈ వాక్యము, మనం ఏ వాక్యం మీద చదువుతున్నామో, ఏ వాక్యం మీద ధ్యానిస్తూ ఉన్నామో, ఏ వాక్యం మీద పఠిస్తూ ఉన్నామో, ఏ వాక్యం మీద ఆదరణ చేస్తున్నామో, ఆ వాక్యాన్ని మన హృదయముల పలక మీద రాసుకొని ఆ వాక్యం వెలుగులో జీవించడానికి మనం ఇష్టపడాలి. దావీదు అంటాడు చూడండి, ఆయన అంటాడు కదా, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్ర దివారాత్రి ధ్యానించేవాడు ధనుని చెప్పి వాక్యం అప్పుడేరా దావీదు మహారాజు దేవుని స్తుతిస్తున్నాడు. దివారాత్రుల వాక్యాన్ని ధ్యానించారు కాబట్టి, ధర్మశాస్త్రం అనుసరించారు కాబట్టి, దివారాత్రుల ప్రవచనాలు కనిపెట్టాడు కాబట్టి, దివారాత్రుల ప్రవచనాలు మోకరించాడు కాబట్టి, దివారాత్రుల ప్రవచనాలు ప్రభు మీద ఆధారపడ్డాడు కాబట్టి, దివారాత్రులు ప్రవచనలు కాలము గడిపాడు కాబట్టి, దివారాత్రుల సమయంలో పోనీయక సమయమును సద్వినియోగం చేసుకుని, సమయం లేకపోయినప్పటికీ సమయమును కల్పించుకుని ప్రవచనాలు మోకరించి ప్రవచనాలు ప్రార్థన చేశాడు కాబట్టి ఆ మాటలు ఆయన చెప్పగలుగుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి ఆయన మనం శోధిస్తూ ఉన్నవాడు. కాబట్టి శోధనలో మన ప్రతి కదలిక ఆయనకు తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం, దేవుని ప్రజలుగా ఉంటుంది మనం. చూడండి అంత మాత్రమే కాబట్టి దేవుడు న్యాయమైన తీర్పు
జరగాలని ఆయనకు వివరించు తప్పలేరా. ఈ కింది భాగం చూస్తే మనం చదువుకున్న 2వ వాక్య భాగంలో ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో 2వ భాగం చూస్తే ప్రజల గురించి మాట్లాడుతున్నారు. అది మాత్రమే కాదు, ఆ కింద భాగంలో చూస్తే ప్రజల గురించి ప్రభుత్వాలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎందుకు ఆ విధంగా కఠినమైన పదం వాడాల్సి వచ్చిందంటే ప్రజలు పడిపోయారు. దేవుడికి చోటిస్తలేరు, దేవుడికి లోపడతలేరు, దేవుడి మాట వింటలేదు. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా, ఇర్మియా గారు ఎన్నిసార్లు పలుకులేరా వారిని బలపరిచినా, ఎన్నిసార్లు ప్రోత్సపరిచినా, ఎన్నిసార్లు సరిచేయడానికి ప్రయత్నం చేసినా ఇర్మియాను కొట్టారు, హింసించారు, బాధించారు, దేవుని దూషించారు. కాబట్టి ఇర్మియా చూడండి ఆ ప్రజల విషయంలో చూడండి మరి ఆయన ప్రజల విషయంలో ప్రభు దగ్గర వారిని ఆయన ప్రార్థన చేస్తూ వస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మన దేవుని ప్రజలుగా ఉంటుంది మనం ఎల్లప్పుడు కూడా ప్రభు సన్నిధిలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మనకు వారిని జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి అపోస్తుల కార్యగ్రంథము 23వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథం 23వ అధ్యాయము పౌలు గారు మాట్లాడుతున్న మాట్లాడారా చదువుకుందాం ఒకసారి. 23వ అధ్యాయం మొదటి వచ్చి మనం చూసినట్లయితే పౌలు గారు జన సమూహం ముందు నిలబడి తన సాక్ష్యాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన అంటే కదా చూడట్లేదా, పౌలు మహాసభ వారిని తెరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొట్టని చెప్పాను. మహాసభ ఎదుట ఆయన నిలబడి తన సాక్ష్యాన్ని ప్రభుని ఎరిగిన తర్వాత ఆ దమస్క ప్రాంతంలో పట్టపగులు మిట్ట మధ్యాహ్నము ఎర్ర గండతో పిల్లరా ఆ వేడిగా ఇసుకలో పడిపోయిన తర్వాత ఎప్పుడైతే దేవుడు సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నామని చెప్పి ప్రభు ఆయనతో మాట్లాడాడు, ఆ ప్రభు స్వరం వెంటనే అంతవరకు దూషిస్తూ హేళన చేస్తూ అపహాస్యము చేస్తూ ఆయన బాధిస్తూ ఆయన శరీరాన్ని అనగా సంఘం అపరిమితముగా సంఘాన్ని హింసించిన వ్యక్తి తనకు తెలియకుండానే అయ్యా ప్రభు అది ఎవరని చెప్పి ఆయన సంబోధించినప్పుడు ప్రభు అంటాడు, నువ్వు హింసిస్తున్నా క్రీస్తు నేను చెప్పి ప్రభు అంటాడు. ఎప్పుడైతే గుర్రము ఆ వెలుగు చూసి ఆ దమస్క ప్రాంతంలో పట్టపగులు ఆ మిట్ట మధ్యాహ్నము ఒక ప్రకాశమైన వెలుగు వారి ముందు నిలబడినప్పుడు ఆ గుర్రము 2 కాళ్ళతో పైకి లేచి నిలబడినప్పుడు పిల్లరా వెనక కాళ్ళ మీద గుర్రం నిలబడినప్పుడు పిల్లరా గుర్రం మీద ఉన్న సౌలు కింద పడిపోయాడు. పడిపోయిన వెంటనే కళ్ళు కనిపించలేదు. ప్రభు మాట్లాడుతున్న మాట కాలి శబ్దం మాట్లాడుతున్నాడు. ఆ తరువాత చూడండి పట్టణంలోనికి రావడం, అక్కడ సహోదరుడైన చూడండి అననీయ వెళ్ళి ఆయన ప్రార్థన చేయడము, అననీయ ప్రార్థన చేస్తుందిగా ఆయన కళ్ళ మీద నుండి 2 పొరలు రాలిపోవడము, తర్వాత తిరిగి శుభ పొందుకోవడము మనం చూచాం. అది చదువుకున్నాం. అంత మాత్రమే కాకుండా ఇక ప్రభు కొరకు జీవించడము మొదలుపెట్టినాడు. ప్రభు కొరకు జీవించే సంవత్సరాలు గడిచిన కొలది ప్రభు తన ఉన్నతుల కృపను బలపరిచి అభిషేకించి ఆత్మ ద్వారా ఆయన ప్రయాసపడుతున్నప్పుడు ఆయన ఆత్మ తోడుగా ఉంచి అనేక శ్రమల నుండి, అనేక ఇబ్బందుల నుండి, అనేక అపాయం నుండి తప్పించినప్పుడు మరొక మాట జ్ఞాపకం చేస్తాను లేదా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం మనం చదివినట్లయితే క్షమించాలి పౌలు ప్రభు కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్ని పాటలు పడ్డాడో మనం ఆ యొక్క అధ్యాయంలో మనం చూడగలం. అన్ని శ్రమలు అనుభవించాక కూడా ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నట్టు చూడండి, పౌలు మహాసభను ఉద్దేశించి తేరి చూచి వాటి మాట ఏంటంటే చూడండి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడని దేవుని ఎదుట నడుచుకుంటుని. అంటే దేవుని ఎదుట నడుచుకున్నాడు, మనుషుల ఎదుట కూడా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. బ్రదర్, ఈ మంచి మనస్సాక్షి ఏంటంటే మన మనసు మన మీద దోషారోపణ చేయకూడదు. మన మనసు మన మీద చక్కటి సాక్ష్యం పలకాలి. నీ నడవడిక బాగుంది, నీ ఆలోచన బాగుంది, నీ హృదయ బాగుంది.
నీ ప్రార్థన జీవితం బాగుంది, నీ విశ్వాస జీవితం బాగుంది అని మన మనసు మనలో ఉన్న దేవుని ఆత్మతో కలిసి మరి సాక్ష్యం పలకాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం, దేవుని ప్రజలుగా ఉంటున్న మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్యంగా ఉండక మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి, మన భక్తిని మనం కాపాడుకోవాలి. కాబట్టి దావీదు క్షమించాలి, పౌలు గారు అంటున్నారు, నేను మంచి మనస్సాక్షి కలిగి గలవాడనే దేవుని ఎదురు నడుచుకున్నట్టు. అటుగా మనస్సాక్షి ఒక అంతర్గత అవగాహన, మన అంతరంగంలో జరిగే పోరాటం, మన అంతరంగంలో ఉండే ఒక చక్కటి అవగాహన. అంత మాత్రమే కాకుండా మనం చేసే వాటిలో ఇమిడి ఉన్న మంచి చెడులకు సంబంధించిన మన వ్యక్తిత్వం గురించి పొందే సాక్ష్యం. మన వ్యక్తిత్వం ఎలా ఉంది? మన అంతరంగంలో పోరాటాలు జరుగుతున్నప్పుడు, మన అంతరంగంలో జరుగుతున్న కార్యాలు, మన అంతరంగంలో జరిగే కార్యాలలో ఇమిడి ఉన్న మంచి చెడుల గురించి సంబంధించి మంచి చెడులకు సంబంధించి మన వ్యక్తిత్వం గురించి మనం పొందే సాక్ష్యం. ఆ సాక్ష్యము మన అంతరాత్మ మన గురించి చెప్తుంది. మన నడవడిక, మనం చూసేవారు, మనల్ని గమనించేవారు మన నడవడికను బట్టి వారు మన కొరకు మన నడవడిక గురించి మన సాక్ష్యం చెప్తారు. అంత మాత్రం కాకుండా చూడట్టుగా దేవుని ఎదుట మంచి మనస్సాక్షి దేవుని ఆయన చిత్తాన్ని ఉల్లంఘించడానికి దాటి వెళ్ళలేదు. దేవుడి సన్నిధిలో మన మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు, దేవుడి సన్నిధిలో మంచి నడవడిక కలిగి ఉన్నప్పుడు, ఈ మంచి మనస్సాక్షి దేవుని చిత్తాన్ని దాటి, అనగా దేవుని కృపా వలయమును దాటి బయటికి ఎంత మాత్రం కూడా మనల్ని వలనీయదు. దావీదు కావచ్చు, సమూయేలు కావచ్చు, యిర్మీయా కావచ్చు, పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, వీరు వారి వ్యక్తిగత జీవితంలో అనేకమైన శ్రమలు ఎదురైనప్పటికీ, అనేక పోరాటాలు ఎదురైనప్పటికీ దేవుని చిత్తాన్ని అవతలకి వెళ్లకుండా దేవుని చిత్తం యొక్క సరిహద్దు యువతలోనే వారు ఉన్నారు. కాబట్టి దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నా, గణపరచగలుగుతున్నా. అంత మాత్రమే కాకుండా వారి సమస్త ప్రవర్తన ద్వారా దేవుని నామాన్ని ఇతరులు కూడా కీర్తించే విధంగా నడవగలిగారు, ప్రవర్తించగలిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అంత మాత్రమే కాకుండా మరొక మాట జ్ఞాపకం చేస్తా చూడండి. ఉల్లంఘించలేదు అని తీర్పును వివరిస్తుంది. అంత మాత్రమే కూడా ఇతరుల ఎదుట పౌలు జీవితము చిత్తశుద్ధి గురించి మాట్లాడుతుంది. ఒక వాక్యం చదువుకుందాం చూడండి. పౌలు యొక్క జీవితం ఎలాంటిది ఒకసారి ఒక వాక్యం తెలుసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం చూడండి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నానని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని జ్ఞానం పొందుకోవాలి, దేవునికి అభిషేకం పొందుకోవాలి, దేవునికి పాద సన్నిధి కావాలి, దేవునికి నడిపింపు కావాలి, దేవునికి ప్రోత్సాహం కావాలి, దేవునికి కృప కావాలి. తన ప్రయాస కొరకు దేవుడిచ్చే ఆ గొప్ప బహుమానం సంపాదించుకోలేని నిమిత్తము ఈయన ఏం చేస్తున్నాడో చూడండి. ప్రభు నిమిత్తము 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆసక్తి విషయము సంఘములను హింసించు వారని ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనిందుడై ఉంటిని. తను ముందు కలిగిన ప్రవర్తన విషయంలో కూడా, అనగా ఎప్పుడైతే ప్రభుకు వ్యతిరేకంగా ఉన్నాడు, సంఘాన్ని హింసించాడు, స్టెఫెనును చంపిన వారి బట్టలకు ఎప్పుడైతే కాపలా కాశాడో, ఆ ప్రభుని ఎరగక ముందు, ప్రభును ద్వేషించినప్పుడు, ప్రభుని హింసించినప్పుడు, సంఘాన్ని చెడగొట్టినప్పుడు, సంఘాన్ని ద్వేషించినప్పుడు, విశ్వాసాన్ని బాధించినప్పుడు తన నా మతమే, యూదా మతమే గొప్పది, యేసుక్రీస్తు ప్రభు కాదు, మేము పితలు మావారు, ధర్మశాస్త్రం మాది,
ఆచారాలు మావి, ఆటలు మావి అని చెప్పి పిల్లలు చూడండి అని చెప్పి పిల్లలు ఆసక్తి అనగా దేనిలో ధర్మశాస్త్రం యొక్క ఆచరణ విధానంలో, ఆచరించే విధానంలో, ధర్మశాస్త్రాన్ని పాటించే విధానంలో, ధర్మశాస్త్రానికి లోబడే విధానంలో అనగా ఆచరించి పాటించి లోబడే ఆసక్తి విషయంలో ఆసక్తి విషయంలో ఆ సంఘం హింసించు వారిని ధర్మశాస్త్రము వలన నీతి విషయంలో అనిందుడనే నిందలేని వాడనే, అప్పుడు నిందలేని వాడుగా ఉన్నాను, ఇప్పుడు కూడా నిందలేని వాడుగానే ఉన్నాను. ప్రభువుని ద్వేషించినప్పుడు నిందలేని వాడుగానే ఉన్నాను. ఎందుకంటే నా మతమే గొప్పది, నా ధర్మశాస్త్రం నేను ఆచరించాను. నా ధర్మశాస్త్రం అనగా ఆ దినమున యెరూషలేము పట్టణంలో చూడండి, ధర్మశాస్త్ర పురుషుడు గొప్పవాడుగా అత్యధికుడిగా ఉన్న గమలీయేలు యొక్క పాదముల యొద్ద పాపం కూర్చొని ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన వ్యక్తి పౌలు. కాబట్టి ఒక ఉన్నతమైన వ్యక్తి పాదం చేత కూర్చొని ధర్మశాస్త్రాన్ని అభ్యసించి, ధర్మశాస్త్రం నేర్చుకొని, ధర్మశాస్త్రం పాటించి, ధర్మశాస్త్రానుసారంగా జీవించిన వ్యక్తి పౌలు. ఏ విలువ చేతనైనా సరే ధర్మశాస్త్రం ద్వారా నీతి మంత్రి తీర్చబడతాన్ని ముందడిగాడు. కానీ ఎప్పుడైతే ప్రభు దర్శించాడో అది కరెక్ట్ కాదని గ్రహించిన వాడే విశ్వాసం కలిగి నీతి గొప్పదని చెప్పి ఎరిగిన వాడే ముందు ఏ విధంగా అయితే ధర్మశాస్త్రం ఆచరించే విధానంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆ తర్వాత కూడా ప్రభుని వెంబడించే విధానంలో, ప్రభుని ప్రకటించే విధానంలో, ప్రభు కొరకు ప్రయాసపడే విధానంలో దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేటి దినాన సంఘములో, క్రైస్తవ సమాజంలో మేము విశ్వాసము, మేము భక్తిపరులము, మేము నీతిమంతులము, మేము యథార్థవంతులమని చెప్పుకునే వారికి ఈ విషయము చూడండి సిగ్గును, అవమానము కలిగిస్తుంది. ఎందుకంటే ఎప్పటి సందర్భంలో మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, ఆయన ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించినప్పుడు, తర్వాత క్రీస్తును అనుసరించి క్రీస్తుగా విధేయుడిగా జీవించినప్పుడు కూడా తన జీవితంలో ఏ మాత్రం కూడా లోపం అనేది ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి చూడండి దేవుడి పట్ల పౌలు చూపిన నిబద్ధత, యథార్థవంతమైన జీవితం, పట్టుదల కలిగిన జీవితం, ఆసక్తి కలిగిన జీవితం. పౌలు ప్రభువును ప్రభువును అంగీకరించిన తర్వాత, లేక ప్రభువారు సౌలు దర్శించి సౌలు పౌలుగా మార్చి తన పనులు వాడుకుంటబడుతున్న తర్వాత ఎక్కడ కూడా ఆయన ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా జీవించినట్లు మనకు కనబడదు. అంత మాత్రమే కాకుండా ఆయన ఏ విధంగా చేతినా సరే సంతోషపరచాలనే ఆశ. అందుకంటాడు, నా ప్రభు యొక్క పునరుద్ధరణ బలంలో ఏ విధమైన పాల్గొనగా కావాలని సమస్తముని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అంటాడు ఆయన. ఇవేమి కూడా నాకు సరిపోవు, ఏమి కూడా నాకు మేలు కాదు, కేవలము నా ప్రభు సన్నిధి నాకు మేలు, నా ప్రభు యొక్క సహవాసం నాకు మేలు అని చెప్పి క్షమించాలి మరి పౌలు యొక్క ఉద్దేశం. కాబట్టి అది మాత్రం కాకుండా సంకల్పము క్రీస్తులోనికి రాకముందు తాను జీవించిన నిర్దోష జీవితము అంత మాత్రమే కాకుండా విశ్వాసముల ఎలా ఉందో ఆయన ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం బాగు చేసుకోవాలి. ప్రభు కృపలో, ప్రభు చిత్తములో మనల్ని మనము ప్రోత్సాహపరచుకోవాలి. అలా మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని బలపరుస్తాడు. అంత మాత్రమే కాకుండా చూడలేదా, మీరు క్రీస్తు పట్ల అపనమ్మకమైన జీవితాన్ని గడుపుతూ అందరూ పాపం చేస్తూ ఉన్నారు, దోషులుగా ఉంటున్నారు. కాబట్టి అనుదినము కూడా మనల్ని మనము పరీక్షించుకోవాలి. కాబట్టి అది మాత్రం కాకుండా మనం మాట జ్ఞాపకం చేస్తాం. చూడట్లేదా, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం చివరికి మార్చుకొని ప్రార్థన కల్లా చూడండి. 4వ అధ్యాయం 4వ మాట రాయబడింది. చూడండి, నా యొక్క నాకు ఏ దోషము కానరాదు, ఆయనను ఇందువలన నీతిమంతుడిగా కనబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే.
నా యందు నాకు ఏ దోషము కూడా కారణదని చెప్పి బ్రదర్ పౌలు గారు చెప్తున్నారు. నన్ను నేను విమర్శించుకుంటున్నాను, అంత మాత్రం కాకుండా నన్ను విమర్శించబడి నా ప్రభువు అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనల్ని మనము విమర్శించుకోవాలి, మనల్ని మనము సరిచేసుకోవాలి, మనల్ని మనము ప్రోత్సహించుకోవాలి. అలా మనం చేసుకున్నప్పుడు, అలా మనం సరి చేసుకున్నప్పుడు ప్రభు తప్పకుండా మనలను బలపరిచి, మనలను ఆదరించి, తన కృపలో భద్రపరిచి ఆయన మన ముందుకు నడిపిస్తాడు. చిన్న వాక్యం దేవుడు దీపించిన కాక మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం లేదా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా కొన్ని క్షణాలు మనల్ని మనము పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం లేదా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, గరిబడి దేవ, మీ గరిబడి నామములకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ఆయన. అయ్యా ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించేది మీకు వందనాలు. అనేక విషయాలు అయ్యా అయ్యా మాతో మాట్లాడేందుకు మీకే స్తుతులు ప్రభు. ఆవిడ తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ పరిశోధించుకుంటూ అయ్యా మీ స్థలంలో మేము నిర్దోషంగా జీవించడానికి సహాయం చేయ ప్రభు. అయ్యా విశ్వాసం ద్వారా కలుగు నీతికి వారసులుగా మేముంటూ ఆ విశ్వాసానికి అయ్యా ఆ నీతిని స్వతంత్రించుకొని ఆ నీతి మార్గంలో నిర్దోషంగా మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి. మీ కృప మాకు తోడు ఉంచి మీ కృపలు మమ్మల్ని బలపరచండి ప్రభు అని పొందున్నాను. ఇదిగో నాయన వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. అంత మాత్రమే కాకుండా ఈ ఆన్లైన్ ద్వారా ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో అయ్యా వారందరూ కూడా దర్శించండి, వారందరూ మీరు ఆకర్షించండి, వారందరి జీవితంలో కూడా వాక్యం, వారందరినీ కూడా వాక్యం వెలుగులోనికి మీరు నడిపించండి ప్రభు. కృపగల దేవ, దైవ తండ్రి, జీవాధిపతి నీకే స్తుతులు ప్రభు. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము కట్టుకుంటూ ప్రభు అయ్యా మేము బలవంతులుగా మిశ్రమ నిలబడటానికి సాయం చేయండి. కృప చూపండి, ఆదరించండి ప్రభు. మహిమాన్వితులా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతురానికి వందనాలు అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, భద్రపరచండి తండ్రి, మీకే స్తోత్రములు నాయన. సమస్త అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తూ అది మాత్రం కాకుండా నాయన ఎదుగ ప్రభు మాకు ఇచ్చిన అయ్యా సంఘమును, గ్రామమును అయ్యా మీకు అప్పగిస్తున్న కృపలో బలపరచండి, భద్రపరచండి. అది మాత్రం కాకుండా మా దేశానికి, రాష్ట్ర గ్రామానికి శాంతి, సమాధానం, ప్రేమ, ఐక్యత తెచ్చేయండి అయ్యా. సర్వ ప్రపంచం మీద ఉంటున్నా అయ్యా ఈ కరోనా వైరస్ మీరు కట్టడి చేయండి, కృప చూపండి, మానవాల్ని ఆదరించండి, క్షమించండి, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయ్యా. అయ్యా మీ కనికరము చేత అయ్యా మీరు బలపరిచి నాయన మీకు వందనాలు చేస్తున్నా ప్రభు అయ్యా. మీరు భద్రపరచండి తండ్రి. ఎంతమంది అయితే ఈ వైరస్ తో పట్టబడిన వారందరూ కూడా మీరు కొట్టండి, తాకండి, బలపరచండి. మీరు రక్తం వచ్చేది కడగండి నాయన. కరోనా వారియర్స్ గా పిలబడుతున్న వారందరూ కూడా దర్శించండి. మీరు ఉపదేశం చేయండి, ఆలోచన చెప్పి బలపరచుకుని నడిపించండి ప్రభు. ఇదిగో నాయన మీ సొంత ప్రార్థించే రీతిగా అయ్యా అయ్యా వ్యాక్సిన్ ఇచ్చినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా. మీ బిడ్డలు మీరు ప్రేరేపించి వారికి మంచి ఆలోచన చెప్పి మీరు ఉపదేశం చేసి ప్రభు అయ్యా నైనా మీరు సిద్ధపరిచిన వ్యాక్సిన్ బట్టి మీకు వందనాలు నైనా. మీరు రక్తం ప్రోక్షించండి, పరభవిష్యత్తుగా మార్చండి ప్రభు నాయన. ఈ వ్యాక్సిన్ మానవాళికి దీవెనకరంగా మీకు మహిమకరంగా ఉంటాడు, కృప చూపడతారు, మీకు వందనాలు. మహిమాన్వితుగా మీకే స్తుతులు చెల్లిస్తూ నాయన మరొకసారి మా దేశాన్ని, గ్రామాన్ని, మా రాష్ట్రానికి అప్పగిస్తూ మా సంఘం ఇక్కడ బలపరిచి భద్రపరచు. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచు ప్రభు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందగలరు. మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నజరేయుడు యేసు నామమున వినముగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమమైన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆదరణ దేవుని యొక్క సన్నిధి, సమాధానము, దేవుని నెమ్మది, ఆదరణ మనకును సకల పరిశుద్ధులకును ఈ వాక్యం వీళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రార్థన పరిచయం అన్నిటికీ సదాకాలము తోడైంది, ఆదరించి బలపరిచి ఆయన రాకడ సిద్ధపరిచి ముందుకు నడిపించుగాక. ఆమేన్.